మేము డిఎస్సి 2012 టీచర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులం 2012లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది టీచర్ పోస్టులకు సంబంధించి. ఆ నోటిఫికేషన్ కనుక పరీక్ష జరిగి సెలక్షన్ లిస్ట్ వేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో ఒక తెలంగాణ చేసి లోకల్ నాన్ లోకల్ అంశం పైన ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే ఆ లోకల్ అభ్యర్థులకు న్యాయం చేయడం రిప్రజెంట్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ని మరి సరిగా ఇంప్లిమెంటేషన్ చేయకుండా నోటిఫికేషన్లో పేర్కొన్న GOMS నెంబర్ 91కు విరుద్ధంగా కొత్త GO 8ని మరి ఇంప్లిమెంటేషన్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోకల్లో ఉన్న 250 మంది SC ST BC మైనార్టీ అభ్యర్థులని అప్పట్లో 2012లో మరి ఫస్ట్ లిస్ట్లో నుండి తొలగించడం జరిగింది. ఆ సమస్యను వెంటనే మేము ప్రభుత్వ దృష్టికి మరి గౌరవ తెలంగాణ జేఏసీ లీడర్ కోదండరామ్ సార్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా ప్రభుత్వం దృష్టికి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తే మరి అప్పట్లో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు పార్థసారథి గారు దీనిపైన సమీక్షించి నిజంగా ఇది అన్యాయం జరిగిందని చెప్పి మరి అసెంబ్లీలో ఉన్న తెలంగాణ లెజిస్లేటివ్ కమిటీ SC ST BC కమిటీల సూచనల మేరకు నిజంగా వీరికి అన్యాయం జరిగిందని చెప్పి అధికారులతో సమీక్షించి మరి వీరందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 250 మందికి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీడియా సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది. అయితే తదుపరి దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో మరి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు మరి ఆ రీజైన్ చేయాలా నేను అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ అంశాన్ని పక్కగా పట్టించుకోలేదు. తదుపరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేమంతా ఆశలతో ఉంటే మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యోగాలు ఇస్తాం న్యాయమైన బద్ధమైన డిమాండ్ అని చెప్పి కాలయాపన చేశారే తప్ప మరి ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. మేము కనీసం ఆ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాతనే రాలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 2012లో ఉద్యోగాలు పోయినాయి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పే పూర్తి విశ్వాసంతో మరి మేము కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటులో కూడా మేమందరం కూడా పనిచేశాము. ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు కూడా దాదాపు 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మేము ఈ యొక్క ప్రజావానికి దాదాపు ఇది 5వ సారి రావడము, 4 సార్లు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినాము. కానీ ఎక్కడ కూడా మరి ఇక్కడ ఇస్తా ఉన్నాము. మరి అదేవిధంగా మా నియోజకవర్గాలకు వచ్చినప్పుడు మరి ఇప్పుడు మంత్రివర్యులు ఉన్న సీతక్క గారు కావచ్చు, రాజనరసింహ గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, వీరందరూ కూడా మరి రిప్రజెంటేషన్లు ఇస్తుంటే మరి దీనిపైన వారు సమీక్షించడం లేదు, మరి నిర్ణయం చేయడం లేదు. దయచేసి మీ ప్రభుత్వంలో అప్పట్లో 2012లో ఈ సమస్య పైన సీతక్క గారు కావచ్చు, రాజనరసింహ కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి అందరికీ ఈ సమస్య పైన అవగాహన ఉంది. ఎందుకంటే 2012లో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా ఉద్యోగాలు పోయినాయి మీకు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ సమస్య పైన శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా సమీక్షించి మరి మాకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం సార్. నా పేరు ఉషా అండి. నేను ఖమ్మం నుండి వచ్చాను. 2012 డిఎస్సిలో మాకు చాలా SC ST BC మైనార్టీ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. అప్పుడు మేము ఫ్రెషర్స్, అప్పుడు చదివి రాయగలిగాము. ఇప్పుడు మా కుటుంబ సమస్యల వల్ల, ఫ్యామిలీస్ పిల్లల వల్ల మేము ఇప్పుడు చదవలేము సార్. ఎందుకంటే తెలంగాణ గురించి అప్పుడు కూడా డిఎస్సి ఆగడానికి మాకు పోస్టింగ్లు ఇవ్వడానికి కారణము ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. కానీ మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు మాకు ఇస్తారని నమ్మకంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు మా పోస్టింగ్లు మాకు ఇస్తారని నమ్మకం 100% ఉంది సార్. నా పేరు జీనియర్ సయ్య, మాది నిజామాబాద్ డిస్టిక్. 2012 డిఎస్సిలో నేను ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ కాబట్టి సెకండ్ లిస్ట్లో ఉద్యోగం కోల్పోయడం జరిగింది. అయితే దీంట్లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 2012 డిఎస్సి వేసింది. దాంట్లో హ్యాపీగా మేము బాగా పోస్ట్ అని చెప్పేసి మేము కష్టపడి మేము ఉద్యోగాలు రాసాం సార్. రాసిన తర్వాత మేము సెలెక్ట్ కాబట్టి మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సెకండ్ లిస్ట్ వేయడం వల్ల మా ఉద్యోగాలు పోయినాం. దీంట్లో ఉద్యోగాలు పోయిన దాంట్లో ఎవరు ఉన్నారంటే టోటల్గా SC ST BC మైనారిటీ మహిళలు ఉన్నారు. అయితే ఈ సెకండ్ లిస్టు ఫస్ట్ వచ్చినటువంటి GO 91 దానికి విరుద్ధంగా అప్పుడు తెలంగాణ జేఏసీ ఏర్పడినటువంటి శ్రీ కోదండరామ్ గారు కానీ, దేవప్రసాద్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళు ఏం చేశారంటే లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ తెరపైకి తీసుకొచ్చి దీంట్లో తప్పిదారుని చెప్పేసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ లోకల్ లాన్ల విషయంలో GO నెంబర్ 8 అది తీసుకురావడం వల్ల ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్లో ఉద్యోగులు పోయారు. వాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ క్యాండిడేట్స్. ఇది మాకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మీరు మాకు ఉద్యోగాలు కల్పించని చెప్పి చాలాసార్లు వాళ్ళకు విన్నవించుకున్నాం. వాళ్ళ చుట్టూ అనేక సార్లు మేము తిరిగినాం. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి సీతక్క మేడం గారు కానీ, తర్వాత బట్టి విక్రమ సార్ కానీ, ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ గారు కానీ వీళ్ళందరినీ అప్పుడు మేము వేడుకున్నాం. వాళ్ళు కూడా మా సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంది, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఎప్పుడు అన్నారు. తర్వాత ఈ సమస్య కొలిక్కొచ్చే టైంలో అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి పార్థసారథి గారు ఈ సమస్య పట్ల పూర్తి అవగాహన సమీక్షించి SC ST లెజిస్లేటివ్ కమిటీ కూడా దీని మీద సమీక్షించింది.
ఈ రిజర్వేషన్లకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నివేదికను కూడా తీసుకొని మీకు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ సెక్రటరియట్లోనే ఈ సమీక్ష నిర్వహించింది. తర్వాత ఈ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి ఆ టైంలో దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్ళు, తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊగడం, దానివల్ల మా ఈ సమస్య మరుగున పడిపోయింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మా ఉద్యోగులు మాకు వస్తాయి, మేము లోకల్ కాబట్టి, ఈ గవర్నమెంట్ కూడా తెలంగాణకు సంబంధించి కాబట్టి మాకు న్యాయం చేసే చాలా ఆసక్తి ఉన్నాం సార్. అప్పుడు కూడా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర సార్, మాజీ ముఖ్యమంత్రి, వారిని కూడా కలవడం జరిగింది. ఎన్నోసార్లు కలుస్తాం కానీ మీకు హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా మీకు ఉద్యోగులు వస్తాయి, మీకు న్యాయమైన డిమాండ్ మీది అని చెప్పేసి చాలాసార్లు అన్నారు. అది కాలయాపన జరిగింది కానీ మాకైతే న్యాయం జరగలే, ఉద్యోగాలు రాలే. తర్వాత మేము దీని మీద చాలాసార్లు పోరాటాలు చేసినా కానీ ఫలితం లేకుండే. ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో అయినా అప్పటి గవర్నమెంట్లో మేము ఉద్యోగులు పోయిన కాంగ్రెస్ గవర్నమెంటే, ఇప్పుడు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి మాకు ఉద్యోగులు ఇచ్చి మా కుటుంబంలో సంతోషిస్తారని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. ఈ టైమ్స్ వచ్చినాము, రిప్రజెంటేటివ్ ఇస్తున్నాము, తీసుకుంటున్నారు, అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంటున్నారు, కాల్ వస్తుంది అంతే. కాకపోతే పై అధికారుల దాకా వెళ్ళలేదు మా మ్యాటరు. వెళ్తే మాత్రం కంపల్సరీగా రెస్పాండ్ అవుతారని మా నమ్మకం ఉంది, కానీ అక్కడ దాకా తీసుకెళ్తలేరు. ఎందుకు మరి ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు సార్. మేము చాలా చాలా సఫర్ అయి ఉన్నాం సార్. మేము 10 years నుంచి ఈ బాధ అనుభవిస్తూనే ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హాయంలోనే మా ఉద్యోగాలు పోయినాయి సార్. పోయినప్పుడు మేము చాలా ఇళ్ళ తిరిగినాము. కిరణ్ కుమార్ రెడ్డి, అప్పట్లో సీఎం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, పార్థసారథి గారు ఉన్నప్పుడు కూడా మేము చాలా తిరిగినాము. వాళ్ళు ఓకే ఇది తప్పే, తప్పు జరిగిపోయింది, మీకు సూపర్ న్యూమరికల్ పోస్టులు ఇస్తాము, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని వారం రోజుల్లో అని మీడియా ముందు కూడా చెప్పిరండి. చెప్పిన తర్వాత ఇది దిల్సుఖ్ నగర్లో బాంబు బ్లాస్ట్ కానీ తెలంగాణ ఉద్యమము బాగా పైకి అది వేయడం వల్ల కాలయాపన జరిగిపోయింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా తెలంగాణ, మాకు తెలంగాణ బిడ్డలం కాబట్టి మాకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు కంపల్సరీగా ఇస్తుంది అనే నమ్మకంతో మేము తెలంగాణ ప్రభుత్వంలో కూడా చాలా పాల్గొన్నాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చిందంటే కూడా ఖుషి అయినాం, ఎందుకంటే మా జీవితాలు బాగుపడతాయి, మా ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని రోజులలో చేయలేంది ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది మాకు అనేసి అనుకున్నామండి. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు కూడా తిరుగుతూనే ఉన్నాము. సీఎం ఎవరు కేసీఆర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చేస్తాము. ప్రతి మంత్రిని కూడా కలవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో కూడా చేస్తాం తప్ప ఏది న్యాయం చేయలేదు. మేము మానసికంగా కానీ శారీరకంగా కానీ తిండి తిప్పలు లేక ఇక్కడ చాలా రోజులు చిన్న పిల్లల్ని వదిలేసి కూడా ఉన్న రోజులు ఉన్నాయి సార్. తిరిగినా నో యూజ్ సార్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయిన మా ఉద్యోగాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మొన్న మేము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మా జీవితాలను ఇప్పుడన్నా బాగుపడాలనేసి అనుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా కోరిక మేరకు. మరి మంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు న్యాయం చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయినప్పుడు మంత్రి సీతక్క కానీ, బట్టి విక్రమార్క కానీ SC ST BC రిజర్వేషన్లు చాలా మహిళలు కోల్పోయినాం కాబట్టి వాళ్ళకు మా గురించి ఈ టాపిక్ తెలుసండి, కంపల్సరీగా తెలుసు. వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. సీతక్క గారు కూడా, మంత్రి సీతక్క కూడా మా దగ్గరకు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి అండి. ఇప్పుడు వాళ్ళు మంత్రి వర్గంలో ఉన్నారు కాబట్టి మాకు న్యాయం కంపల్సరీగా చేస్తారు. మొత్తం టోటల్గా 250 మెంబర్స్ ఉన్నామండి సార్. మాకు న్యాయం కంపల్సరీగా చేస్తారని నమ్ముతున్నాం సార్.